తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు క్రియాయోగి ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం, మీ ఆశీర్వాదాలు. అమ్మవారి యొక్క అనుగ్రహం. చాలా సంతోషం. అమ్మవారి గురించి 40 రోజులు దీక్ష చేశాం. ఆమె దర్శన భాగ్యం కలిగింది. అలా అయితే మిమ్మల్ని దర్శించడం మా అదృష్టం. సాక్షాత్ అమ్మవారే. గురుగారు, అయితే ఇప్పుడు అడిగినటువంటి సందేహం ఏమిటంటే, ప్రేక్షకులు అంటే సాధనా పరంగా ఏమున్నా మిమ్మల్ని అడుగుతూ ఉంటాం కాబట్టి, రథసప్తమి వస్తుంది 25వ తారీఖు ఆదివారంగా వస్తుంది. చాలా విశేషం అని అంటారు. మరి సాధనా పరంగా సూర్య భగవానుడిని ఎలా ఆరాధించాలి, ఆయనకి ఏమిటి ప్రీతి, అసలు ఎలా అయితే ఆయన అన్నీ అనుగ్రహిస్తారు, ఆరోగ్యమే కాదు ప్రతిదీ ఆయన అనుగ్రహించేది అని చెప్తారు కదా, ఎలా ఆరాధించాలి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని మనం ఈ రోజున నేను స్వయంగా ఒక 10 సంవత్సరాలు శారీరక ఇబ్బంది పడ్డప్పుడు ఇలా అమ్మవారి పూజలు అవి ఇవి చేస్తున్నా కూడా మరి ఎందుకు ఇది వచ్చింది అని ప్రాక్టికల్గా నేను అనేక రకాల ప్రయత్నాలు చేయగా ఈ సూర్యోపాసన వల్ల నాకు కొంత నివారణ కలిగింది. అంటే సముద్రంలో స్నానం చేయడం, అందుకే కాశీకి వెళ్ళిన వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలి అని అనే మాట ఎందుకు పెట్టారు అని అంటే, మన గంగ ఎంత ప్రధానమో ఆ తర్వాత సముద్రుడు కూడా అంత ప్రధానం. అక్కడ రామేశ్వరమే కాకపోవచ్చు, మనకి ఎక్కడ వీలుంటే అక్కడ సముద్ర స్నానం చెయ్యాలి. అందుకని దీనికి సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రోజు మకర సంక్రాంతి. సంక్రాంతి రోజున మనం సూర్య భగవానుడిని లలితా సహస్రనామం చదవడం చాలా మంచిది. ఆ రోజున ఫలస్థుతిలో కూడా ఉంది. అందుకని ఆదిత్య హృదయం సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటిది. ఈ రథసప్తమి రోజున సూర్యభగవాను యొక్క ప్రధానమైన రోజు, అందులో ఇష్టమైన ఆదివారంగా వస్తుంది. అంటే 7 కిరణాలు భూమి మీద ప్రసరించే రోజు ఆదివారం. ఎందుకు ఆదివారానికి విశిష్టత అంటే, ఇప్పుడు మనకి ఒక రకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఆదివారం అంటే సూర్యోపాసన. అంటే మధ్యాహ్నం వరకు కూడా కొద్దిగా ఎక్కువగా ఏ పదార్థాలు అవి తీసుకోకుండా ఉపవాసంగా ఉండి మధ్యాహ్నం నుంచి పళ్ళ రసం అవి తీసుకొని ఈ సూర్యోపాసన చేసేవాళ్ళు. ప్రతి ఆదివారము కూడా ఈ సూర్యోపాసన, తర్వాత సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణ, వీటి గురించి నేను స్తోత్ర విజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని, నా మొత్తం 34 పుస్తకాల సారాంశం కూడా, మామూలుగా మొదట్లో 6 స్తోత్ర విజ్ఞాన పుస్తకాలు రాశా. ఆ 6 స్తోత్ర విజ్ఞాన సారాంశాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ కోసం ప్రతి వాళ్ళకి స్తోత్రం ద్వారా మనం అందించాలి. ఏదో ఒక స్తోత్రం వాళ్ళకి నచ్చినటువంటిది. ఇందులో ఏముందండి అంటే, ఈ సూర్యుని యొక్క 7 కిరణాలు స్తోత్ర విజ్ఞానమే సూర్య విజ్ఞానం. అంటే వేద విజ్ఞానమే వేదమాత గాయత్రి. గాయత్రి అన్నా సూర్యభగవానుడన్నా ఒకటే. సూర్యునిలోని సవితృవరేణ్యం, ఆ తేజస్సుని గాయత్రి అంటారు. అదే సూర్యుడన్నా గాయత్రి అన్నా ఒకటేనండి. అలాగే వేదమాత గాయత్రి. ఈ సర్వవేదము కూడా మొట్టమొదట భగవంతుడు సూర్యభగవానుడు ఆంజనేయ స్వామికి అందించాడు ఉపనిషత్తులుగా, వేదంగా. అందుకని ఇందులో ఇది స్తోత్ర విజ్ఞానం. అంటే ఈ 7 కిరణాలు మన భూమి మీద ప్రసరిస్తుంటాయి. అందులో ఆదివారం రోజున ప్రధానంగాను, సంక్రాంతి, మకర సంక్రాంతి, సంక్రాంతి రోజున ప్రతి నెల కూడా సంక్రమణం వస్తుంది. మనం కనుక తెలుగు పంచాంగంలో, తెలుగు క్యాలెండర్లో చూస్తే ప్రతి నెల మధ్య రోజుల్లో సంక్రమణము, మాస సంక్రమణము వస్తుంది. ఆ రోజు విశిష్టత. ఆ రోజు ఈ ఆదిత్య ఉదయం పారాయణ చేసుకోవచ్చు. ఈ 12 సూర్యుని మంత్రాలని చదువుకోవచ్చు. ఏవైతే సూర్య నమస్కారాలుగా చేస్తారో అది సూర్యభగవాను యొక్క 12 నామాలు ఉన్నాయి. ఓం మిత్రాయ నమః, రవయే నమః, ఖగాయ నమః, పుష్ట్యే నమః, భానువే నమః, హిరణ్యగర్భాయ నమః, మారీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రువే నమః, భాస్కరాయ నమః. ఈ విధంగా 12 నామాలు ఆదిత్యుని సూర్య నమస్కారాలుగా
ఈ 12 కలిపితే ఒక సూర్య నమస్కారం అవుతుంది. ఈ 12 పోస్టర్స్ కలిపి ఒకటి ఒక్క సూర్య నమస్కారం అవుతుంది. ఇటువంటివి 2, 3 సార్లు చేస్తారు మినిమం. సూర్య నమస్కారాలు అంటే అది అర్థం. అందుకని ఈ సూర్యుని యొక్క 7 కిరణాలు యావత్ ప్రపంచం మీద, భూమి మీద, మానవాళి మీద ప్రసరిస్తాయి. అవి మొట్టమొదటి కిరణం మన లోపల సంకల్పాన్ని ఉద్భవింపజేస్తుంది. దీనికి శ్రీరామరక్షా స్తోత్రం బాగా పనిచేస్తుంది. మనలో సంకల్పం అంటే అది ఇంకా వజ్ర సంకల్పంగా మీరు ఏదన్నా ఒక సంకల్పం తీసుకున్న సంకల్పం నెరవేరాలంటే సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదివితే మీరు కనుక ఒక ఆసనంలో కూర్చొని అది వజ్ర సంకల్పం అవుతుంది. అలాగే రెండోది ప్రేమ ప్రజ్ఞ, రెండవ కిరణం, సూర్యుని యొక్క రెండవ కిరణం మన లోపల ప్రేమని ప్రజ్ఞని ప్రజ్వలింపజేస్తుంది. ఇది మనకి లలితా సహస్రనామ పారాయణ ద్వారా కలుగుతుంది. అలాగే సక్రియత, ఈ రోజున భార్యాభర్తలకి, పిల్లలకి, ఎవరికి ఏ ఇద్దరికి సక్రియత, ఆ సక్రియత హనుమంతుల వారి ద్వారా కలుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా ఈ స్తోత్రం అన్నమాట. అలానే తర్వాత సంతులనం, బ్యాలెన్సింగ్, ఇది గాయత్రి సహస్రనామాలు చదవడం వల్ల, అదే దత్తాత్రేయ మార్గంలో అయితే ద్రాం బీజ సాధన వల్ల ఈ నాభి చక్రం, ఈ డయాబెటీస్కి వీటికి కూడా బ్యాలెన్సింగ్ అవుతుంది. బాడీ కంప్లీట్గా బ్యాలెన్సింగ్ పాయింట్. నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం అని పతంజలిలో ఈ రహస్యాన్ని చెప్పాడు. అందుకని దేహంలో ఎక్కడ సమస్య వచ్చినా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి దాన్ని రెక్టిఫికేషన్ అంటే నాభి. ఆ తర్వాత మనకు కావాల్సిందేంటి? విజ్ఞానం. మామూలు సైన్స్ జ్ఞానం అంటారు. ఈ ఆధ్యాత్మికాన్ని, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని కలిపితే విజ్ఞానం, అనుభవపూర్వక జ్ఞానం. ఇది మనకి విష్ణు సహస్రనామం ద్వారా వస్తుంది, విజ్ఞానం కలుగుతుంది. తర్వాత మనకి భక్తి, 5వ కిరణం, 6వ కిరణం భక్తి. భక్తి అంటే గణపతి భక్తి. ఎందుకంటే మొట్టమొదట మన ఆరంభం శుక్లాంబరధరం, పిల్లలకు కూడా భక్తి నేర్పుతున్నాం. ఎందుకు గణపతిని ఆరాధించాలంటే పెద్దల మీద భక్తి. ఆ తర్వాత వ్యవస్థ, ఇప్పుడు మీరు చిన్న వ్యవస్థ కావచ్చు, పెద్దది కావచ్చు, కుటుంబం కూడా ఒక వ్యవస్థే. 10 మందితో కూడింది కుటుంబం, యజమాని. ఆ వ్యవస్థని సక్రమంగా నడపాలి, దానికి ఆదిత్య హృదయం. అందుకని ఈ వ్యవస్థని సమకూర్చగలిగే శక్తి ఆదిత్య హృదయం ద్వారా వస్తుంది. ఈ విధంగా 7 కిరణాలు సూర్యుని ద్వారా మన భూమి మీదకి, ఈ గ్రహాల యొక్క శక్తి కూడా ఈ ఆదివారం రోజున ప్రసరింపబడతాయి. అందుకని మనం ఆ ఆదివారం రోజున మనం సాధ్యమైనంత వరకు దాన్ని స్పిరిచువల్గా ఎంత ఉపయోగించుకోగలిగితే మేము అవసరాలు, మేము కోరికలకు కూడా నెరవేరుతాయి. ఇది మనకి ఆ రథసప్తమి ద్వారా చూపిస్తున్నాడు భగవంతుడు. సూర్య ఆరాధన ప్రధానమైంది. ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడే. మనకి ఇప్పుడు ఈ రోజున ఏదో మనం గొంతే అయింది, ఇక్కడ మాట్లాడాము, నీళ్ళు కావాలి. మొట్టమొదటి ఆహారానికన్నా జలం ప్రధానం మనిషికి. అందుకని అది సూర్య నారాయణుడు. ఆ శక్తి ఎక్కడుంది? సూర్యుడిలో ఉంది. జలశక్తి సూర్యుడిలోనే ఉంది. అందుకని ప్రత్యక్ష నారాయణ ఎవరు? పిల్లలకి భగవంతుడు ఎవరు అని అంటే దాని సంధ్యోపాసన ద్వారా ప్రతివాడికి కూడా. అందుకని ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం స్తోత్ర విజ్ఞానం అనేటువంటిది ఎందుకు అందించా అంటే పెద్దలందరికీ స్తోత్రాలు, ఏదో ఒక వాళ్ళకి ఏది అవసరమో ఆ స్తోత్రాన్ని పఠించవచ్చు. పిల్లలందరికీ కూడా సంధ్యోపాసన నేర్పాలి, అంటే ప్రార్థన చేయడం నేర్పాలి. యావత్ ప్రపంచం అంతా కూడా మానవాళి ఈ రోజున ముందుకెళ్తోంది సైన్స్ అండ్ టెక్నాలజీగా. అంటే వాళ్ళ ప్రేయర్సే వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాయి. మనం కూడా మనం మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో సంధ్యోపాసన, ఉపాసన, ఆ సంధ్యా సమయంలో ప్రార్థన చేయడం, అంటే గాయత్రితో కలిపి చేయొచ్చు. గాయత్రి మంత్రం కాకుండా కూడా 4 శ్లోకాలు చదువుకున్నా. నేను నిత్య నవధ్యానమాలిక అనేటువంటిది మొదటి చాప్టర్గా రాశా. 9 శ్లోకాలు, కేవలం 9 శ్లోకాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదవండి. అది సంధ్యోపాసన అయిపోతుంది. అందుకని ఈ సంధ్యోపాసన గురించే వివరాత్మకంగా ఈ పుస్తకం రాశా. ఒకసారి గురువుగారి పుస్తకం ఎలా మేము అందుకోవచ్చండి? ఈ పుస్తకం
agastyaspiritual.org అని వెబ్సైట్ ఉంది నాది. మ్మ్. ఆ వెబ్సైట్లో ప్రస్తుతం మీకు అందుబాటులో కావాల్సినవన్నీ ఉన్నాయండి? వాళ్ళు కొరియర్లో పంపిస్తారు. వింటున్నారు కదా, అగస్త్య స్పిరిచువల్ Spiritual వెబ్సైట్ అండి. website. మీరు ఒక్కసారి వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ మీకు ఎన్నో పుస్తకాలు కనిపిస్తాయి గురువు గారు రాసినవి. అందులో మీరు స్తోత్ర విజ్ఞానం అని చెప్పి ఆదిత్య హృదయం, శ్రీదేవి ఖడ్గమాల వీటికి సంబంధించిన పుస్తకం కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు అందులో పూర్తి వివరాలు ఉంటాయి. ఎలా ఉపాసన చేయాలి, సూర్యోపాసన ఏ విధంగా చేయాలనేది గురువుగారు చాలా విపులంగా విశదీకరించి రాశారు. మీరు ఒక్కసారి చదివితే కనుక అర్థమవుతుంది. ఎవరైతే సూర్యోపాసన చేద్దాం అనుకున్నాం, సాధనలో ఉందాం అనుకున్న వాళ్ళకి ఈ రథసప్తమి ఒక అనువైన సమయంగా భావించి, మాఘమాసం అంటే సూర్యారాధన చేయమని చెప్తారు. అందులో భాగంగా రథసప్తమి నుంచి ప్రారంభించుకొని మీరు చక్కగా ఇలా సాధన చేసుకోవచ్చు. అలాగే గురువుగారు. ఈ లలితా సహస్రనామంలో కూడా సూర్యోపాసన ఉంది. అవునా అండి? అంటే తాటంక యుగళీ భూత తపనోడుపమండల అనేటువంటి నామం ఆ, అమ్మవారు చెవులకి ఒక కమ్మ సూర్యుడుగా, ఒకటి చంద్రుడుగా, మండలాలుగా ప్రకాశిస్తున్నాయి అని ఉమ్, రహస్యంగా చెప్పింది. ఉమ్, అందులో హ్రాం హ్రీం సహ, ఉమ్, హ్రాం హ్రీం సహ అనేటువంటి ఒక మంత్రం, సూర్యోపాసన మంత్రం ఉంది అందులో. ఉమ్, అందుకని అది గురుముఖత మీరు తీసుకోవచ్చు. తీసుకొని, ఉమ్, లేకపోయినా ఇది సూర్యుని యొక్క రహస్యం ఇందులో ఉంది అని భావించిన ఉమ్, ఆ నామాన్ని మీరు మొత్తం పారాయణ చేసుకుంటూ ఉమ్, ప్రతి చరణానికి ముందు ఉమ్, ఈ నామాన్ని చదవాలి. ఉమ్, తాటంక యుగళీ భూత తపనోడుపమండల అనేది చదవాలి. చదివితే మీకు ఈ రథసప్తమి సూర్య భగవానుడికి ప్రధానమైన రోజుల్లో ఉమ్, ఆయా మంత్రాలు చదువుకోవచ్చు. ఉమ్, ఓం హ్రీం హృణి సూర్య ఆదిత్య సూర్యాయ నమః అని కూడా చదువుకోవచ్చు. అలా ఉమ్, అనేక మంత్రాలు ఉంటాయి. ఉమ్, అందుకని సూర్యుని ఏదే రకంగానైనా ఉమ్, మనం తప్పనిసరిగా ప్రతి హిందువు అనేటువంటి వాడు అందరం కూడా ఉమ్, మన పిల్లలకి, భావి సమాజానికి, తర్వాత అందరికీ కూడా ఉమ్, ఆయురారోగ్యాలు కావాలి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఉమ్. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. ఎవరైతే ఇట్లా పుస్తకాలు తీసుకుందాం అనుకుంటున్నాము, గురువుగారి ఉపదేశం మాకు స్వయంగా లేదండి అన్నవాళ్ళు చక్కగా గురువుగారు రాసినటువంటి ఈ పుస్తకాలను మీరు చదవచ్చండి. పూర్తిగా మనకు అన్నీ అర్థమవుతాయి, అందరికీ అర్థమయ్యే భాషలోనే చాలా సరళంగా రాయటం జరిగింది. agastyaspiritual.org అనే వెబ్సైట్ అండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే ఎన్నో పుస్తకాలు ఉంటాయి. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. తప్పకుండా వెబ్సైట్ని విజిట్ చేయండి. నమస్కారం.